అందరికీ నమస్తే అండి. నా పేరు శివరామకృష్ణ. నేను ఈ వీడియోలో కాల్షియం యొక్క ఆవశ్యకత గురించి చెప్పబోతున్నాను. మనలో వృద్ధులకు రోజుకు 450 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. అదేవిధంగా 20 నుంచి 40 సంవత్సరాలు ఉన్న మధ్య వయస్సులకు రోజుకు 600 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. అదేవిధంగా ప్రెగ్నెన్సీ ఉన్నవారికి మరియు బాలింతరాలకి రోజుకు 900 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. అయితే ఈ కాల్షియం మన శరీరానికి ఎలా లభిస్తుందంటే, మన శరీరంలో విటమిన్ D3 ఆల్రెడీ ఉంటే కనుక అది మనం తిన్న ఆహార పదార్థాల ద్వారా అందులో ఉన్న కాల్షియాన్ని మన శరీరానికి చేర్చుతుందన్నమాట. అంటే ఒకవేళ మన శరీరంలో విటమిన్ D3 లోపం ఉంటే కనుక మనం ఎటువంటి కాల్షియం సంబంధించిన ఆహార పదార్థాలు తిన్నప్పటికీ అది మన శరీరానికి వంట పట్టదు. అయితే ఈ కాల్షియం స్వచ్ఛమైన ఆవు పాలలో 100 గ్రాముల ఆవు పాలలో కేవలం 120 మిల్లీగ్రాములు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా 100 గ్రాముల గేదె పాలలో కేవలం 220 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే ఉంటుంది. మనకు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాల్షియం లోపం ఉంటే కనుక విటమిన్ D3 ట్యాబ్లెట్లు రాసి, కాల్షియం ట్యాబ్లెట్ కూడా రాసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పాలు తాగమని మనకు డాక్టర్ గారు సలహా ఇస్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పటి నుంచో మనకు అలవాటైపోయిన విషయం కాబట్టి జనరల్గా అందరూ పాలల్లో ఎక్కువ కాల్షియం ఉంటుందని మాత్రం అనుకుంటూ ఉంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. నిజం ఏమిటంటే, ఒక 100 గ్రాముల తోటకూర తీసుకుంటే అందులో సుమారు 397 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అదేవిధంగా 100 గ్రాముల మునగాకులో సుమారు 440 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల కరివేపాకులో 897 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇక కాల్షియంలో రారాజు ఎవరయ్యా అంటే నువ్వులు. ఈ నువ్వుల్లో 100 గ్రాముల నువ్వులు తీసుకుంటే 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది పాలతో పోలిస్తే సుమారు 7 నుండి 8 రెట్లు ఎక్కువగా కాల్షియం లభిస్తుందన్నమాట. అంటే ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, కాల్షియం అనగానే పాలు తాగడం ఒకటే కాకుండా ఈ తోటకూర, అలాగే కరివేపాకు, అలాగే మునగాకు మొదలగు ఆకుకూరలు తినడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ కాల్షియం మన శరీరానికి లభిస్తుంది. అదేవిధంగా నువ్వులను కొద్దిగా బెల్లం వేసుకుని ఉండలు చేసుకుని రోజుకు ఒక ఉండ తినడం ద్వారా కూడా మీకు సుమారు 1450 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి లభిస్తుంది. థ్యాంక్ యూ.